బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నేతలు కారు దిగే పనిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు తమ దారి తాము వెతుక్కుంటారా? కేసీఆర్ను నమ్మితే నట్టేట మునగడమేనని భావిస్తున్నారా? ఇంతకీ ఎవరా మాజీలు? వారి దారేటు? వాచ్ ది స్టోరీ. మునిగిపోయే నావలా మారిన బీఆర్ఎస్, ఆ పార్టీనే ఉంటే భవిష్యత్తు లేదని నేతల బెంగ. అందుకే మెల్లగా జారుకుంటున్నారని టాక్. సమయం చూసి కేసీఆర్ కు షాక్. కారు దిగాలని చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావలా మారిందని భావిస్తున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు కారు దిగి గులాబీ దళపతికి షాక్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని అశ్వారావుపేట ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాన్ని గేట్వే ఆఫ్ తెలంగాణగా భావిస్తారు. ఇక్కడ ఏపీ రాజకీయాల ప్రభావం ఎక్కువ. అందుకే ఓటర్లు ఎప్పుడు విలక్షణమైన తీర్పు ఇస్తూ ఉంటారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు గెలిచారు. నాటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇద్దరూ కలిసి కారు పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. పార్టీ మారిన నేతలను పట్టుబట్టి ఓడిస్తారు ఇక్కడి ఓటర్లు. మెచ్చ నాగేశ్వరరావు ఈ స్థానం నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2023 ఎన్నికల్లో కారు పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా మోసే నాయకులు లేరు. ఈ పరిస్థితిలో జారే ఆదినారాయణ బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను నమ్మి పార్టీ పతాకాన్ని భుజానికి ఎత్తుకున్నారు. 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఈయనకు డిపాజిట్ దక్కలేదు. ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండదండలతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు గతంలో ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో తలపడినా ప్రస్తుతం ఇద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కారు పార్టీ అధికారం కోల్పోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై బెంగతో ఉన్నారు. ప్రజా తీర్పుకు విరుద్ధంగా రాజకీయం చేస్తే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని మదన పడుతున్నారు. తమ పొలిటికల్ ఫ్యూచర్ పై రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ను నమ్మి రాజకీయం చేయలేమని భావిస్తున్నారు. తక్షణ కర్తవ్యం ఏంటో తెలియని అయోమయంలో నెలకొంది. తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రులుగా ఉన్నారు. వీరిని కాదని రాజకీయాలు చేసే పరిస్థితులు లేవు. ఉన్న అనుచరులు కూడా జారుకుంటున్నారు. దీంతో తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు టెన్షన్ లో ఉన్నారు. రాజకీయ భవిష్యత్తు కావాలంటే కారు దిగి పార్టీ మారటం తప్ప వేరే దారి లేదని అనుచరులతో చెబుతున్నారట. అశ్వారావుపేటలో ఇక కేసీఆర్ ను నమ్మి గులాబీ జెండా మోయలేవని అంటున్నారు. అలా చేస్తే ఇక మాజీలుగానే మిగిలిపోతామనే ఆవేదన వీరిలో ఉంది. కీలక సమయంలో తుమ్మల, పొంగులేటి వెంట నడవకుండా కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తారనే అతి విశ్వాసమే తమ కొంప ముంచిందనే బాధ వీరిలో కనిపిస్తోంది. తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావును మంత్రులు తుమ్మల, పొంగులేటి దగ్గరకు రాణిస్తారా అనే అనుమానాలు లేకపోలేదు. తమ పొలిటికల్ ఫ్యూచర్ క్రాస్ రోడ్స్ లో పడిందనే టెన్షన్ లో ఉన్నారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యేల పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.